పాపం ప్రతాప్, వీర ప్రతాప్ తిరువీర్ గారు ఇప్పుడు మాట్లాడతారు. మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. రామోజీరావు గారి వీడియో ప్లే అవ్వగానే నాకు ఒకటి చెప్పాలనిపించింది. ఏంటంటే, నాకు సినిమాలు అనేవి తెలిసింది త్రూ ఈటీవీ. చిన్నప్పుడు 9:30కో 9కో సినిమాలు వేసేవాళ్ళు. ఆ సినిమాలు చూడడానికి పక్కింట్లో టీవీలో వాళ్ళు ఏం చెప్పినా, పని చెప్పినా వినేవాడిని. సో మొక్కజొన్నలు అలా, కొత్తిమీర కట్టలు కట్టాలి, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తేనే సినిమా చూడనిస్తారు. అలా టీవీలు చూడడం, రేపు వెళ్ళి స్కూల్లో వెళ్ళి దాని గురించి డిస్కస్ చేయడం, రాత్రి సినిమా చూసాము ఇలా ఉండింది అని. అలా నాకు సినిమాలు పరిచయం. అండ్ ఈరోజు ఈటీవీ విన్కి నేను ఒకసారి సారీ కూడా చెప్పాలి. ఇక్కడే ఉన్నాడు అనురాగ్, ఇక్కడే ఉన్నాడు. వీరాంజనేయులు విహారయాత్ర తీసుకొచ్చినప్పుడు కొత్త ఓటీటీ ఏం చేస్తారో, ఎక్స్క్లూజివ్ ఓటీటీ అంటున్నారు, ఎందుకులే బ్రో థియేట్రికల్ ఫిల్మ్ చేద్దామని. అది చెప్పడానికి అనేది ఓన్లీ రీజన్ ఏంటంటే, నాకు తెలిసిన సినిమా నేను వచ్చినప్పుడు ఏంటంటే ఇలా స్క్రీన్ మీద సినిమా ఉంటేనే సినిమా అనుకునే మైండ్ సెట్ అప్పుడు. సో అలా నేను అనురాగ్తో అప్పుడు వీరాంజనేయులు చేయలేకపోయాను. ఈరోజు నా లైనప్ చూసుకుంటూ ఉంటే నా నెక్స్ట్ సినిమా ఈటీవీ విన్ నుంచి వస్తోంది, ధైర్యంగా ఉండొచ్చు. అండ్ ఆల్రెడీ వాళ్ళు ఏదైతే ఇమేజ్ క్రియేట్ చేశారో ఈటీవీ సినిమా, ఒకప్పుడు శ్రీమతి అనిత ప్రజెంట్స్ అని, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అని ఒకటి బ్యానర్ లోగో పడగానే ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. అలాగా ఈటీవీ విన్ ఎమర్జ్ అయింది. అండ్ హ్యాట్స్ ఆఫ్, ఇన్స్పైరింగ్ జర్నీ లాగా అనిపిస్తుంది షార్ట్ పీరియడ్లోనే. అండ్ నరేష్, ఇక్కడ నేను కృషి ఎంటర్టైన్మెంట్కి, ఈటీవీ విన్కి థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే, నరేష్ నాకు 2021లో ఈ కథ చెప్పాడు. ఒక దర్శకుడు ఒక కథను పట్టుకొని ఇంతకాలం తిరుగుతున్నాడు అంటే దాన్ని ఎంత నమ్ముంటాడు మీరు ఊహించుకోవచ్చు. సో నరేష్ ఈటీవీ విన్ వాళ్ళు ఓకే చేశారు అన్నప్పుడు నరేష్ కోసం ఈ సినిమా చేద్దామనిపించింది. ఎలా ఉన్నా ఎలా చేసినా కూడా అంత తిరిగాడు ఈ కథ పట్టుకుంటాను. సో రాకేష్ గారికి, రుద్రదేవ్ గారికి అండ్ ఈటీవీ విన్ గారికి థ్యాంక్ యూ. ఇంకా పాపం ప్రతాప్ విషయానికి వస్తే, ఫస్ట్ టైం సటిల్ యాక్టింగ్ నుంచి కొంత నరేష్ నన్ను ఛాలెంజ్ చేయించడం మొదలుపెట్టాడు వర్క్షాప్ నుంచి. నాకు నువ్వు పాత సినిమాలో కనబడకూడదు, కొంచెం రా కమర్షియల్ స్పేస్కి రా, కొంచెం మారుద్దాం యాక్టింగ్ అని. సో కొంచెం నరేష్ ఏం చెప్పాడో అది వినుకుంటూ కొంచెం కష్టపడి చేశాను. అఫ్కోర్స్ అవుట్పుట్ చూసాక చాలా నచ్చింది నాకు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆన్ స్క్రీన్ ప్రతాప్ని, బుజ్జమ్మని చూడబోతున్నారు. ఆఫ్ స్క్రీన్ తిరువీర్ అండ్ ఆడియన్స్ని నేను చూద్దాం అనుకుంటున్నాను. ప్రతాప్కి, తిరువీర్కి కామన్ పాయింట్ ఏంటంటే, బుజ్జమ్మ ఎలా అయితే చిన్నప్పటి నుంచి ఇష్టపడి 3 రోజుల్లో ఎలా అయితే వెళ్ళిపోతుందో, ఆడియన్స్ సినిమాలు బాగున్నాయి అంటారు ఓటీటీలో చూస్తూ ఉండే. సో ఈసారి అది బ్రేక్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా సినిమాలు థియేటర్లో కూడా డబ్బులు చేస్తాయి, తిరువీర్ సినిమాలు థియేటర్లో కలెక్షన్స్ వస్తాయనేలాగా ఇది ప్రూవ్ చేస్తుంది అనుకుంటున్నాను. సో ఈసారి సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే అప్రిసియేషన్ ఓటీటీ నుంచి కాకుండా థియేటరికల్గా నంబర్స్తో పాటు అప్రిసియేషన్ వస్తుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను పాపం ప్రతాప్ గురించి. అండ్ రాధాకృష్ణన్ సార్ కోటిలో 100 రూపాయలకి రేడియో కొనుక్కొచ్చుకొని ఆనంద్ పాటలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేవాడిని. అండ్ థ్యాంక్ యూ, మంచి సాంగ్స్ ఇచ్చారు. అండ్ మా డిపార్ట్మెంట్ మొత్తానికి, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, బాగా కోఆపరేట్ చేశారు. April 17th మీకు యాక్చువల్గా మీరు చూసిన టీజర్ ఏదైతే ఉందో, ఇందులో మోర్ దెన్ ప్రతాప్ అండ్ బుజ్జమ్మ నేను ఎంజాయ్ చేసింది ప్రతాప్ అండ్ వాళ్ళ నాన్న. ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలాసార్లు మా నాన్న గుర్తొచ్చాడు నాకు. మా నాన్న ఉంటే ఇలాగే సపోర్ట్ చేసేవాడేమో, ఇలాగే గద్దించేవాడేమో అని. మీరు ఎంత నవ్వుతారో అంత ఏడుస్తారు. ఈ సినిమా కంప్లీట్ మీ ఫ్యామిలీ మొత్తం కూర్చుని చిన్నపిల్లలతో సహా తీసుకెళ్ళి చూసే సినిమా. ఎక్కడ అసభ్యకరంగా కానీ అభ్యంతరకరంగానే ఉండదు. April 17th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. సూపర్ తిరువీర్ గారు, వీ డెఫినెట్లీ ట్రస్ట్ యూ. అండ్ ఈసారి డెఫినెట్గా అందరం థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని ఎంజాయ్